చూస్తారా ఫ్రెండ్స్ అపోలో ఫిష్ అన్నమాట. చాలా పెద్ద సైజ్ ఫిష్ 12 కేజీలు అంట. కాస్టర్ ఫ్రెండ్స్ ఇది ఎల్లలకంట. చూసారా ఎలకంటే ఇళ్లలో తిరిగి ఎలకనుకున్నారు. అది కాదు ఇది తినేది అనమాట చేప. మీకు ఇప్పుడు పైకి రేపు ప్రయత్నం చెప్పాను. దాదాపు 2 కేజీలు అంట. అన్నది అడిగాను నెక్స్ట్ చెప్పలేదు. చూడండి రేపేసారు కూడా చూడండి. నెమ్మది కూడా చూడండి. మన అంతరి వేసారు నరసాపురం దగ్గర అనమాట. చూడండి 20 కేజీలు. చూసారు కదా ఎంత ఉందో. కామెంట్ చేయండి. మీ ఊళ్ళో కూడా ఉందో కామెంట్ చేయండి అనమాట. మరి చెప్తుంది నిలబెత్తున 5 అడుగులు ఉంది. అవి అంకులు వచ్చే చూసారా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పెట్టేస్తున్నాను ఇంకా మనం పోయాం. చూసారా బాగా సైజ్ అనమాట. నెమ్మలకోన చూసారా ఎలా ఉందో. దీనికి ఇదే ప్రత్యేకత. దీనికోసమనే నెమ్మలకోన అని చెప్పి చేపకు పేరు వచ్చింది అనమాట. చూడండి చూసారా పుట్టిపోయింది. చూసారా ఇప్పుడు ఇలా అయితే ఇలా వస్తుంది అనమాట. లేదా ఇలా ఉంటుంది. సముద్రంలో వేటాడేటప్పుడు దీన్ని ఎలా తెలుసుకుంటుంది. చెరసాట్లో తెలుసుకుంటుంది అనమాట. దీనికోసమనే చేప స్పీడ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. చూడండి ఎలా ఉంది చూడండి. అద్భుతంగా ఉందన్నమాట. చూస్తున్నా ఫ్రెండ్స్ రెయిన్ కోలాచి అంట. కేజీ 200 రూపాయలు ఉంటాయంట. చూడండి చాలా అద్భుతంగా మన రెయిన్ కోలాచి కేజీ 200 రూపీస్ అనమాట. మీకు ఊళ్ళో చెరువు చేపలు అమ్మేస్తున్నారు 150కి 180కి. ఇక్కడ మన సముద్రం చేపలు అనమాట. సముద్రం చేపలు చూసారా 5 కేజీస్ ఉంటుంది వెయిట్ అనేది. చూడండి ఎంత పడుకుందో. 3 అడుగులు పడుకుందో అన్నమాట. ఇది 3 అడుగులు. ఈ ఊర్లో కూడా చేపలు అనేది కామెంట్ చేయండి. రెయిన్ కోలాచి చేప పేరు కేజీ 200 రూపాయలు మాత్రమే. చూడండి దాదాపు కలెక్షన్ చూసారా. ట్రే మొత్తం 12 కేజీలు దాదాపుగా 30 గ్రాములు తక్కువగాను. థ్యాంక్స్ అన్న. చూడండి ఫ్రెండ్స్ సందువాయిలు అనమాట. ఎల్లో సందువాయిలు కేజీ 500 రూపీస్ ఉంటాయి. ఇది 1/2 కేజీ నుంచి 30 కేజీ దాకా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎలా ఉందో. మన అంతర్వేది ఫిష్ హార్బర్లో ఉంటుంది అన్నమాట. ఇంత క్వాలిటీ చేపలనే చూసారా. ఫ్రెష్ సరుకు డైరెక్ట్ సముద్రం నుంచి వచ్చి మనకి 4 బోట్లు చూపించారు కదా. బోట్లోంచి రాగానే ఎక్కడికి వస్తుంది. తాజా సరుకు అనమాట. కేజీ 500. మీరు బయట ఎక్కడ సరే 700 800 కూడా అమ్మేస్తారనమాట. క్వాలిటీ సరుకు మన అంతర్వేది ఫిష్ హార్బర్లో మన నరసాపురం పక్కనే ఉంటుంది. గోదావరి పక్కనే ఉంటుంది అనమాట. మీకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా త్వరలో చూసారా ఎలా ఉన్నాయి. చూసారు త్వరలో మీరు సినిమాల్లో పెద్ద పెద్ద చూస్తారు చూసారా. వాటి పిల్లలు అనమాట. ఇవి చూడండి ఎలా ఉన్నాయి చూసారా. ఈ మొక్కలు చూసారా ఎలా ఉన్నాయో. త్వరలో ఇదిగో ఇలా రామ్మా. చూడండి సముద్రం కొరక నాగ చెప్ప చూసారా ఎలా ఉందో. నాగ చెప్ప చూడండి ఎంత క్వాలిటీతో ఉందో. 2 కేజీస్ ఉంటుంది అనమాట. 2 కేజీస్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా మన రెయిన్ కోలాచి కేజీ 200 రూపీస్ అనమాట. మీకు ఊళ్ళో చెరువు చేపలు అమ్మేస్తున్నారు 150కి 180కి. ఇక్కడ మన సముద్రం చేపలు అనమాట. సముద్రం చేపలు చూసారా 5 కేజీస్ ఉంటుంది వెయిట్ అనేది. చూడండి ఎంత పడుకుందో. 3 అడుగులు పడుకుందో అన్నమాట. ఇది 3 అడుగులు. ఈ ఊర్లో కూడా చేపలు అనేది కామెంట్ చేయండి. రెయిన్ కోలాచి చేప పేరు కేజీ 200 రూపాయలు మాత్రమే. చూడండి దాదాపు కలెక్షన్ చూసారా. ట్రే మొత్తం 12 కేజీలు దాదాపుగా 30 గ్రాములు తక్కువ. చూసారా ఫ్రెండ్స్ ఈల్ ఫిష్ అనమాట. చూడండి ఈల్ ఫిష్ చూడండి దాదాపు 10 కేజీలు దాకా అనమాట. నిలువు నిలబెడతాను కానీ బాగా మున్నగా ఉంటుందో జారిపోతుంది. చూడండి కేజీ 100 రూపీస్ కానీ స్టార్టింగ్ ఉంటుంది అనమాట. చూడండి చూసారా ఫ్రెండ్స్ టేకి చేప ఎప్పుడైనా చూసారా. టేక్ అంటే గుమ్మాలు గిరిగి టేక్ అనుకుంటారా. కాదు టేకి చేప అంటే ఎలా ఉంటాయి. కాకపోతే స్మాల్ సైజ్ అనమాట. ఇది స్మాల్ సైజ్. దీంట్లో బిగ్ సైజ్ కూడా ఉంటాయి. 1 టన్ను 2 టన్నుల నుండి చేపలు కూడా ఉంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ మనకి చిన్న దొరికింది కవర్ చేయడం కోసం అనేది. చూడండి దీన్ని తిప్పుతున్నాం చూడండి ఎలా ఉందో. చూడండి అక్క దగ్గర తీసుకున్నాం ఇది మీ వీడియో కోసం అనేది. ఈ ఊర్లో కూడా ఈ టేక్ చేపలు దొరుకుతాయో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. మనం ఇప్పుడు అంతర్వేదిలో ఉన్న ఫిష్ హార్బర్కి వెళ్తున్నాం. ఫిష్ హార్బర్కి వెళ్ళాలంటే మనకి చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 50 కిలోమీటర్స్ వస్తాయి. ఇలా పంటి నుంచి వెళ్ళాలంటే మాత్రం మనకి 10 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అందుకని పంటి దాటడం కోసం వెళ్తాం. ఇక్కడ పక్కన టికెట్ ఇస్తారు. అది కూడా చూపిస్తాను రండి. టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందో మొత్తం అంతా కూడా వివరంగా మీకు చూపిస్తాను. మొత్తం మన కార్లు కూడా వెళ్తాయి దీంట్లో నుంచి. దానికి కూడా టికెట్ కాస్ట్ ఎంత ఉందో టికెట్ టోకెన్ మొత్తం చూపిస్తాను రండి. టికెట్ తీసుకుంటాను చూడండి. ఏమండి ఓ బండి మనిషి విడిగా ఓ మనిషి 75 రూపాయలు అండి. చూసారా బండి మనిషి విడిగా మనిషికి 75 రూపాయలు అనమాట. మన తక్కువ జర్నీ అనమాట. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఎక్కువ 13 కిలోమీటర్లు అంట గురువు గారు చెప్పారు. ఇప్పుడు మనకి ఇక్కడ కార్లు కూడా వెళ్తాయి సార్. ఈ కార్లు పంటికి 4 కార్లు వెళ్తాయి. కార్కి ఎంత సార్. కార్కు 200. అందులో మనకు సపరేట్ సార్ మళ్ళీ సపరేట్. చూసారా ఫ్రెండ్స్ జర్నీ అనేది చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. 13 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు అనమాట. అలా వెళ్తే 72 కిలోమీటర్లు అంట సార్ చెప్తున్నారు.
బ్రో చూసారా వచ్చేసాం అంతరే హార్బర్ లోకి వచ్చేసాం. చూడండి రా బాబు ఎక్కడ మిస్ చేయకండి. మిస్ చేసారండి మీకు అంతరే హార్బర్ ఎవరు చూపిడు. చాలా అద్భుతమైన వీడియో అనమాట. మొత్తం రూట్ అంతా చూపించాను. చూసారు కదా హార్బర్ దగ్గర వచ్చాను టోటల్ గాను. బ్యాక్ సైడ్ ఫిషెస్ ఉంటాయి. చేపలతో కొరికిచ్చేస్తున్నాం అనుకుంటారు. వీడియోగా స్కిప్ చేస్తారా? చేపలు పెద్ద చేపలు తిమింగ్లా ఉంటాయి అనమాట. 100 నుంచి 200 కేజీలు టన్నుల్లో ఉంటాయి చేపలు. మొత్తం మీ మీద పడి తినేస్తాయా? మొత్తం చూపుతాను రండి రా. ఎక్కడ మిస్ చేయకండి. లైక్ చేయండి రా. లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. మీరు చెప్తారు కదా మనకు తెలిసేది. రండి మొత్తం చూపుతాను రండి. మొత్తం అంతా టోటల్ మొత్తం చూపుతాను రండి. మిస్ చేయకండి. లైక్ చేయండి. కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మోగించండి. మీకోసమే ఎంత కష్టపడి వచ్చింది. మీరు చూడబోదు ఎవరు చూస్తారు మీరు చూడబోదు ఎవరు చూస్తాడు. రండి చూపిస్తాను రండి. ఎలా ఉంది చూడండి. చూసి కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా హార్బర్ ఉందా లేదా కామెంట్ చేయండి. మొత్తం ప్రతి చేపలు చూపుతాను. ఎక్కడ మిస్ చేయమన్నమాట. మొత్తం టోటల్ గా అంతా చూపుతాను చూడండి. మొత్తం గోదావరిలో పాయ అనమాట ఇది. చూడండి రా బాబు చూడండి. ఎక్కడ మిస్ చేయకండి. అద్భుతంగా ఉంటుంది వీడియో. అద్భుతంగా ఉంటుంది చూడండి. అన్నవాళ్ళు ఎక్కడ ఈ ఏరియా వాళ్ళు కదా అన్నవాళ్ళు ఎక్కడ నెల్లూరు నిజాంపట్నం బాపట్ల చుట్టుపక్కల ఏరియా అంతా కూడా వచ్చేసి అన్నవాళ్ళు ఇక్కడ ఫిషింగ్ చేస్తారనమాట. ఫిషింగ్ చేసి ఇక్కడ చేపలని రొయ్యల్ని పీతల్ని రకరకాల సందువాయిల్ని మొత్తం అంతా కూడాను ప్రతిదీ కూడా అంతా మొత్తం అన్నవాళ్ళు వేటాడు ఇక్కడే మన హార్బర్ లో నమ్మేస్తారనమాట. చూడండి పెద్ద పెద్ద వలలతో అన్నవాళ్ళు సముద్రంలోకి వెళ్తారనమాట. 5 రోజులు 10 రోజులు వేటాడతారు. వేటాడి మొత్తం అంతా సరుకు ఎక్కడ లేని సరుకు అంతా ఇక్కడ తీసుకొస్తారు. పుష్ప సినిమాల సరుకు అంతా కూడా అన్నాల దగ్గర ఉంటది. అది ఎర్రచందనం ఉండదు. పెద్ద చేపలు ఉంటాయి. 2 టన్నుల చేపలు కూడా పట్టుకొచ్చేస్తారు అన్నోళ్ళు. చూడండి మిస్ చేయకండి ఎక్కడ కూడాను. మొత్తం అంతా కవర్ చేస్తాం హార్బర్ అంతా. చూడండి పెద్ద పెద్ద షిప్పులు పెద్ద పెద్ద బోట్లు ఉంటాయి అన్నమాట. అన్ని సొంత బోట్లే. మొత్తం ఈ వల్ల కూడా చూపించామ్మా. అద్భుతంగా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా హార్బర్ అంతా. మనం ముందుకెళ్ళి అక్కడ చేపలు కూడా చూపిస్తాం. అది అన్నవాళ్ళు చూడసారా ట్రైన్ మీద చేపలు తీసుకొస్తున్నారు చూడండి. పెద్ద చేపలు చూడండి. పట్టుకొచ్చేసరికి అంతా కూడా తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చేసి అక్కడ పోసి వేలం పెట్టేస్తారు. మన అంతర్వేది హార్బర్ లో కడుపుతుంది. కలకల్లాడిపోద్ది అనమాట. కలకల్లాడిపోద్ది మొత్తం అంతా కూడా హార్బర్ అంతా కూడాను. వంట చేస్తున్నారు చూస్తున్నారు కదా బోట్లో అన్నవాళ్ళు వంట చేస్తున్నారు. అది ఎలా ఉంటుంది అన్నతోటి. అన్నవాళ్ళు సముద్రం మధ్యలో కూడా అలాగే వేటకెళ్ళి వంట చేసేసి అక్కడికక్కడ తినేస్తారు. ఫ్రెష్ చేపలు తినేస్తారు. అదృష్టం ఉండాలి బాబు. అదృష్టం ఉండాలి. తినాలండి అలాగా. చూసారా షిప్లు అంత ఎత్తున్నాయా చేతికి అందమన్నమాట. పెద్ద పెద్ద షిప్లు. బాగా మార్కెట్ మొత్తం చూపిస్తాను రండి. వల్ల చూడండి పెద్ద పెద్ద బిండోల్లో మొత్తం అన్ని కూడాను. మనకు ఇంకో గంట అయితే ఉండవు. అన్నలు సముద్రంలోకి వెళ్ళిపోతారు. చేపలన్నీ ఇక్కడ వేసి సముద్రంలోకి వెళ్ళిపోతారు. లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి వీడియో చూడండి. వాళ్ళు చూసారా అలా చూస్తున్నారా? అలా ఉండదు అన్నమాట మనతోటి. అలా ఉంటుంది. చెప్పమంటారా? ఇలా చూస్తున్నారు కదా ఐస్ అండి. ఐస్ ముక్కలు చేసేది పెట్టినట్టు. ఐస్ ముక్కలు చేసేది పెట్టినట్ట సరిపోతా. చూసారా దీంట్లో వేసి ఐస్ గడ్డలు పెద్ద పెద్ద గడ్డలు వేస్తారు. ఎలా ఎలా వచ్చి చూపించు. ఐస్ గడ్డలు ఇలా వేసేస్తారు. అందులోకి పెద్ద పెద్ద గడ్డలు వేసేస్తారు. మొత్తం కూడా ముక్కలు అయిపోయి చిన్న చిన్న ముక్కల కింద రద్దు కింద మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తా కింద నుంచి వచ్చేస్తాం మొత్తం అంతా కూడా. అయ్యో అక్కడ చూడు ఐస్ వేసిన కరీంతో పని లేదు అది. చూసారా ఐస్ ఎలా చేస్తుందా ముక్కలు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి అలా చూస్తున్నామంటే మొత్తం ఇక్కడ తీసుకొచ్చిన డిషెస్ అన్ని కూడా అక్కడ వేస్తారన్నమాట. అక్కడ వేసి మొత్తం అమ్ముతుంది జరిగింది. చేతిలో చేపలు ఇక్కడ చేతిలో చూస్తున్నారు కదా అన్న చేతుల చేపలు. మీకు కావాలంటే 1-2 కూడా అలా కొనుక్కోవచ్చు అనమాట. చూస్తారా చూడండి చేపలు ఎక్కడ మిస్ చేయొద్దు అనమాట. అయ్యో అలాది అవక్క అన్నా ఏం చేపలండి? తమరోట్ల చూస్తున్నారా? తమరోట్ల ఫ్రెండ్స్ ఇవన్నీ నేను పాట అయిపోయిందన్న ఇది. ఎంతకి వెళ్ళి అండి పోగు? 700కి వెళ్ళి చూసారా ఫ్రెండ్స్? 700కి వెళ్ళి అండి పోగు అంతా తమరోట్లో
ఓ 10 కేజీలు ఉంటాయన్న అయ్యి? ఓ 10 కేజీలు ఉంటాయంట నమ్మరొట్లో. ఎలా రండి, ఎలా ఉంది? జరుగుతుంది. చూస్తున్నారా అక్కడ జలాల గోదావరి జలాలు అనమాట ఇవన్నీ. అపోలో ఫిష్ ఇది అన్న, అపోలో ఫిష్ అన్న ఇది. చూస్తారా ఫ్రెండ్స్, అపోలో ఫిష్ అన్నమాట. చాలా పెద్ద సైజ్ ఫిష్, 12 కేజీలు అంట. కాస్ట్ వచ్చి డెడ్ చీప్ అనమాట, డెడ్ చీప్. ఎప్పటిది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మిమ్మల్ని ఊహించలేను, చెప్తాను కదా. 2000 అంట, చాలా చీప్ అనమాట. మీరు హైదరాబాద్ సైడ్ చూసారంటే 5000 అమ్మేస్తారు. 2000 కేవలం 2000. రండి మన అంతర్వేది ఫిష్ షాప్ రండి, చాలా సవగ్గా ఉంటాయి చేపలు. డైరెక్ట్ లైవ్ అనమాట, లైవ్. చూడండి మొదలైపోతున్నారు బాబు, పెట్టేస్తున్నాను. చూడండి కామెంట్ చేయండి, మీ ఊర్లో కూడా ఉంటాయి లేదు అలాంటి ఇవన్నీ. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. రండి, ఇక్కడ చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. చూడండి చేపలు చూడండి, చూడండి. చూసారా ఎంత ఉందో? 5 కేజీలు ఉంటుంది అనమాట. ఫ్రెష్ సరుకు ఇప్పుడే పెట్టారన్నమాట, ఇప్పుడే పెట్టారు. చూడండి ఎలా ఉంది సరికి, ఎలా ఉందో చూడండి. రకరకాల ఫిషెస్ అనమాట. చూసారా టూనా ఫిషెస్ కూడా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. మా అంతర్వేది ఫిష్ హార్బర్కి వచ్చి చూస్తారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళాక చూడలేరన్నమాట. ఇగో పాంప్లెట్ అన్నమాట, చిన్నవి, చిన్న సందువాలు, చిన్న సందువాలు. చూడండి ఎలా ఉన్నాయి చూడండి. కామెంట్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. మన వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఇలాంటి చాలా ఉన్నాయి మన వీడియోలో. మొత్తం అన్ని ఫుల్గా కవర్ చేస్తాం అనమాట. మిస్ చేశారా వీడియో, ఎక్కడ స్కిప్ చేశారా మొత్తం మిస్ అయిపోతారు అనమాట. ఎవడో కూడా తెలియదు మటుకి. చూడండి మన దాంట్లో మన ఛానల్ ప్రతి ఫిష్ కూడా చూపిస్తాను. మీ ఊర్లో ఏమంటారు, చేప పేరు ఏమంటారో ఏంటో కామెంట్ పెట్టండి. ఎంత నుంచి కాస్ట్ ఎంత కామెంట్ పెట్టండి. చూడండి కలెక్షన్ చూడండి, అన్న వాళ్ళ దగ్గర ఎలా ఉందో. ఎలా ముందుకు ట్రేలో ఉన్నాయి రకరకాల చేపలు. చూడండి ఎలా ఉన్నాయి చూడండి. ఇక ఇది చూడండి, కన్ను ఎలా ఉంది చూసారా, సెంటర్ లో ఉంది కన్ను. ఏం చెప్పానది? తెల్ల చుక్క, ఎలక అంటారు ఫ్రెండ్స్. ఇది తెల్ల ఎలకంట. చూసారా ఎలకంటే ఇళ్లలో తిరిగి ఎలకనుకునేది, అది కాదు ఇది. తినేది అనమాట చేప, తినే ఎలక. తినే ఎలక ఇది. ఎంత కాస్ట్ అంటే ఇది? కేజీ 350 రూపాయలంట. ఎంత వచ్చిందన్న ఇది వెయిట్? వెయిట్ 1/2 కేజీ వచ్చిందంట. కేజీ 350 అంట. చూడండి మీ ఊర్లో కూడా ఈ తెల్ల ఎలకలు చెప్పండి. ఇళ్లలో తిరిగి ఎలకల గురించి కామెంట్ చేయకండి. మా అంతర్వేది ఫిష్ హార్బర్ లో ఉంటాయి అనమాట. చూడండి చూడండి చాలా అద్భుతంగా ఉందన్నమాట. మన సముద్రంలో ఉంటాయి, ఇంకెక్కడ దొరకవు అనమాట. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ నెమ్మలకొండ చేప ఉంది, పెద్దది. ఒక 20 కేజీలు పెడతారు అనమాట. మీకు ఇప్పుడు పైకి రేపు ప్రయత్నం చేస్తాను. దాదాపు 20 కేజీలు అంటే అన్నది అడిగాను, మీకు ఇస్తూ చెప్పలేదు. చూడండి రేపేసారు కూడా. చూడండి చూడండి నెమ్మలకొండ చూడండి. మన అంతర్వేది ఫిష్ హార్బర్ నరసాపురం దగ్గర అనమాట. చూడండి 20 కేజీలు. చూసారు కదా ఎంత ఉందో? కామెంట్ చేయండి, మీ ఊళ్ళో కూడా ఉందో కామెంట్ చేయనమాట. మరి చెప్తాను మీరు ఎత్తున 5 అడుగులు ఉంది. అవి అంకులు వచ్చాయి చూసారా. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పెట్టేస్తున్నాను ఇంకా మనం చూసారా బాగా సైజ్ అనమాట. నెమ్మలకొండ చూసారా ఎలా ఉందో. దీనికి ఇదే ప్రత్యేకత. దీనికోసమనే నెమ్మలకొండ అని చెప్పి చేపకు పేరు వచ్చిందనమాట. చూడండి చూసారా పుట్టిపోయింది చూసారా. ఇప్పుడు ఇలా అయితే వస్తుంది అనమాట. అదే ఇలా ఉంటుంది. సముద్రంలో వేటాడేటప్పుడు దీన్ని ఎలా తెలుసుకుంటుంది, చెరసాట్లో తెలుసుకుంటుంది అనమాట. దీనికోసమనే చేప స్పీడ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. చూడండి ఎలా ఉంది చూడండి, అద్భుతంగా ఉందన్నమాట. చూస్తున్నా ఫ్రెండ్స్, రెయిన్ కోలాచి అంట. కేజీ 200 రూపాయలు ఉంటాయంట. చూడండి చాలా అద్భుతంగా మన రెయిన్ కోలాచి. కేజీ 200 రూపీస్ అనమాట. మీకు ఊళ్ళో చెరువు చేపలు అమ్మేస్తున్నారు 150కి 180కి. ఇక్కడ మన సముద్రం చేపలు అనమాట. సముద్రం చేపలు చూసారా 5 కేజీస్ ఉంటుంది వెయిట్ అనేది. చూడండి ఎంత పడుకుందో, 3 అడుగులు పడుకుందో అన్నమాట. ఇది 3 అడుగులు. ఈ ఊర్లో కూడా చేపలు అనేది కామెంట్ చేయండి. రెయిన్ కోలాచి చేప పేరు. కేజీ 200 రూపాయలు మాత్రమే. చూడండి దాదాపు కలెక్షన్ చూసారా. ట్రే మొత్తం 12 కేజీలు దాదాపు 30 గ్రాములు తక్కువగాను. థ్యాంక్స్ అన్న. చూడండి ఫ్రెండ్స్, సందువాయిలు అనమాట. ఎల్లో సందువాయిలు కేజీ 500 రూపీస్ ఉంటాయి. ఇది 1/2 కేజీ నుంచి 30 కేజీ దాకా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎలా ఉందో. మన అంతర్వేది ఫిష్ హార్బర్ లో ఉంటుంది అనమాట. ఇంత క్వాలిటీ చేపలనే చూసారా. ఫ్రెష్ సరుకు డైరెక్ట్ సముద్రం నుంచి వచ్చి మనకి బోట్లు చూపించారు కదా, బోట్లోంచి రాగానే ఎక్కడికి వస్తుంది.
తాజా సరుకు అనమాట. కేజీ 500. మీరు బయట ఎక్కడైనా సరే 700, 800 కూడా అమ్మేస్తారనమాట. క్వాలిటీ సరుకు మన అంతర్వేది ఫిష్ హార్బర్లో మన నర్సాపురం పక్కనే ఉంటుంది, గోదావరి పక్కనే ఉంటుంది అనమాట. మీకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. ఆ తర్వాత మీరు వచ్చారనుకో మీకు సరుకు అంతా అమ్ముడైపోతుంది అనమాట. మీకు ఖాళీ వచ్చేది చదవాలి. ఎవరైనా రావాలా అన్న వాళ్ళు 8 గంటలకు అంచారండి. ఇక్కడ ఇంకా సొరలు ఉన్నాయి, చిన్న చిన్న సొరలు ఉన్నాయి అన్నమాట. సొరలు కూడా చూపిస్తాను రండి. చూసారా సొరలు? చూసారా ఎలా ఉన్నాయి? చూసారా సొరలు? మీరు సినిమాల్లో పెద్ద పెద్ద చూస్తారు చూసారా, వాటి పిల్లలు అనమాట. ఇవి చూడండి ఎలా ఉన్నాయి చూసారా, ఈ మొక్కలు చూసారా ఎలా ఉన్నాయో త్వరలో. ఇదిగో చూడండి, దగ్గర అమ్మా. ఇదిగో ఇది వచ్చేసి తెల్ల సందువా చూడండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అన్నమాట, ఎల్లో కలర్ సందువా. రెండింటి మధ్య తేడా కనబడుతుంది కదా మీకు. కేజీ 500. డెడ్ చీప్ అనమాట, డెడ్ చీప్. చాలా బాగుంటాయి ఇక్కడ సరుకు అంతా. చూసారా రకరకాల సముద్రం చేపలు చూడండి. ఇలా రామ్మా చూడండి, సముద్రం కొరక మాగ చెప్ప. చూసారా ఎలా ఉందో మాగ చెప్ప. చూడండి ఎంత క్వాలిటీతో ఉందో. 2 kgs ఉంటుంది అనమాట. 2 kgs ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఇవే చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఉన్నాయి అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఈల్ ఫిష్ అనమాట. చూడండి ఈల్ ఫిష్ చూడండి, దాదాపు 10 kgs దాకా అనమాట. నిలువదాం కానీ బాగా మున్నగా ఉంటుందో జారిపోతుంది. చూడండి కేజీ 100 రూపీస్ కానీ స్టార్టింగ్ ఉంటుంది అనమాట. చూడండి దీని పొట్ట భాగంలో తీసారనమాట. ఈల్ ఫిష్ మీ ఊర్లో కూడా ఈల్ ఫిష్ కానీ ఉంటే కామెంట్ చేయండి అనమాట. కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చూడండి లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఉన్నగా ఉంది అందుకే కింద పెట్టేస్తున్నాను, మరి ఎక్కడ జారిపోద్దా అని. ఇగో చూసారా పాంప్లెట్స్, చూసారా వైట్ పాంప్లెట్స్. చూడండి ఎలా ఉంటుంది అన్న కేజీ కాస్ట్. 300. చూసారా 800. చూసారా కాస్ట్ 800 అంటాయి. ఎన్ని వస్తాయి అన్న కేజీకి? కేజీకి వచ్చి 6-7 పీసులు ఉంటాయంట. చూడండి చాలా క్వాలిటీ పీసెస్ అనమాట. ఇవి కూడా సేమ్ అంతే అన్న, ఇవి కూడా సేమ్ అంతే. చూసారు కదా కేజీ 800 అంటాయి. కేజీ 800. సైజుని బట్టి రేట్ ఉంటుంది. ఇంకొంచెం సైజ్ చిన్నదానికో కాస్ట్ తక్కువ ఉంటుంది, సైజ్ పెద్దదానికో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఈ కాస్టెస్ అనేవి మన ఓన్లీ అంతర్వేది ఫిష్ హార్బర్లో ఉంటాయి. మీరు బయట ఫిష్ మార్కెట్ కన్నా కూడా డబల్ కాస్టెస్ ఉంటాయి అనమాట. ఇంత చీప్ క్వాలిటీ అనేది ఎక్కడ దొరకదు. సరుకు తాజాగా ఉంటుంది, కాస్ట్ తక్కువగా ఉంటుంది మన అంతర్వేది హార్బర్లోనే. మీరు బయట ఎక్కడికి వెళ్ళినా సరుకు తాజాగా ఉంటుంది, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదొకటి మెన్షన్ చేసుకోండి ఫస్ట్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ అన్న. చూసారా ఫ్రెండ్స్, మనకి మన అన్నవాళ్ళ షాప్లో మెత్తలు ఉన్నాయి చూడండి. చాలా పెద్ద సైజు మెత్తలు అన్నమాట. మామూలుగా అయితే చిన్నవి ఉంటాయి, ఇంత ఉంటాయి. కానీ అన్నవాళ్ళు డైరెక్ట్గా మనకు బోట్లో సరికేసుకొచ్చేస్తారు కాబట్టి, సముద్రంలో గోదావరి పడి తీసుకొస్తారు కాబట్టి పెద్ద సైజు మెత్తలు అన్నమాట. ఇంత బిగ్ సైజ్ మెత్తలు అనేది మన అంతర్వేది ఫిష్ మార్కెట్లోనే ఉంటాయి. మీకు ఇంకెక్కడ కూడా కనపడమంట. కేజీ 150 రూపీస్ మాత్రమే. చిన్నవి అమ్మేస్తారు బయట అయితే మీకు 150కి. ఇవి అయితే 300, 350 కూడా అమ్మేస్తారన్నమాట కేజీ. చూసారా చాలా బిగ్ సైజ్ అనమాట. మీ ఫంక్షన్ కానీ పార్టీలకు కానీ ఏదో జరిగినా కూడా లాట్ ఆఫ్ కలెక్షన్తో మనకు దొరుకుతాయి ఇక్కడ. చూడండి 150 రూపీస్ మాత్రమే. పెద్ద పెద్ద రేస్తో ఉన్నాయి సరుకు. మీరు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల లోపల రావాలి మన మార్కెట్కి వస్తే అనమాట, ఇక్కడికి హార్బర్కి. ఇంకా టైం దాటి మీరు 1కి కానీ 12కి కానీ వచ్చారా అంటే మీకు సరుకు ఉండదు, మొత్తం అంతా సేల్ అయిపోతుంది. కాబట్టి పదండి, మిగతాది కూడా మొత్తం కవర్ చేసి చెప్తాను. ఎక్కడ మిస్ చేయొద్దు. వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి. మీ ఊరేంటి, మీ ఊళ్ళో కూడా ఇక్కడ దొరుకుతాయా లేదనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్కటే కూడాను. రండి, ఇక్కడ పాట జరుగుద్ది. ఆ పాట జరుగుతుంది అనమాట. పాట కవర్ చేద్దామంటే కొనుక్కునే వర్తక వ్యాపారులు అందరూ కూడా గుమ్ముగూడిపోవడం అనేది మీకు సరుకు చూపించాలన్నా కానీ ఆ సౌండ్ రికార్డ్ చేయాలన్నా కొంచెం కుదరతలేదు అనమాట. కుదిరిన వరకు చూపిస్తాను రండి. 30 చూసారా ఫ్రెండ్స్, టేకి చేప ఎప్పుడు చూసారా? టేక్ అంటే గుమ్మాలు గిరిగి టేక్ అనుకుంటారా? కాదు, టేకి చేప అంటే ఎలా ఉంటాయి, కాకపోతే స్మాల్ సైజ్ అనమాట. ఇది స్మాల్ సైజ్. దీంట్లో బిగ్ సైజ్ కూడా ఉంటాయి. 1 2 టన్నుల నుండి చేపలు కూడా ఉంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ మనకి చిన్న దొరికింది కవర్ చేయడం కోసం అనేది. చూడండి నేను తిప్పుతున్నాను, చూడండి ఎలా ఉందో. చూడండి అక్క దగ్గర తీసుకున్నాం ఇది మీ వీడియో కోసం అనేది. ఈ ఊర్లో కూడా ఈ టేక్ చేపలు దొరుకుతాయి, కామెంట్ చేయండి. ఇదిగో అక్క, థ్యాంక్స్ అక్క. చూస్తున్నా ఫ్రెండ్స్, డ్రై ఫిషెస్ అనమాట. ఎండబెడతారనమాట ఉప్పు లేకుండాను. సప్పిడి చేపలు అంటారు. ఈ ఉప్పు పెట్టరు, డైరెక్ట్గా ఎండబెట్టేస్తారు. ఉప్పు పెట్టి బీపీలు ఉంటాయి కాబట్టి దానివల్ల ఉప్పు లేకుండా పెడతారు. చూస్తున్నారు కదా, ఇగో జల్ల అన్నమాట. డ్రై ఫిషెస్ చేయడం కోసం అనేది కట్ చేసి ఇలా కట్ చేస్తారు. కట్ చేసి లోపల వేస్టేజ్ అంతా చేస్తారు. తీసి ఎండబెట్టేస్తే మనకి డ్రై ఫిషెస్ అయిపోతాయి అనమాట. ఇవి మనకి ఎండు చేపల కింద కొనుక్కుంటారు కదా మీరు మార్కెట్లో బయట. వీటిని ఇలా తయారు చేస్తారు. తయారు చేసి మనకి బయట అనేది అమ్మడం జరుగుతుంది అనమాట. ఇవి చూడండి
ఇలా ఉన్నదాన్ని చీల్చేసి పొట్ట భాగంలో మొత్తం అంతా తీసేస్తారు. తీసేస్తే ఇగో ఎలా అవుతుంది చూసారు కదా. మన అంతర్వేది ఫిష్ మార్కెట్లో మాత్రమే ఉంటాయి, హార్బర్లో మాత్రమే. మీరు బయట ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా మీకు ఇంత క్వాలిటీగా ఇలా కనపడాలంటే ఎక్కడ కూడా కనపడవు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందు లైక్ కొట్టి అర్థమైందా వీడియో మొత్తం చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టే మనం అనేది ఇంకా ఇలాంటి మన ఫిషింగ్ హార్బర్లు కానీ చేపల మార్కెట్లు కానీ రకరకాలు మనకి డైరెక్ట్గా చేతులతో పట్టుకునే విద్యుత్ వాళ్ళు కూడా ఉన్నారు, మన వాళ్ళు గజెతగాలు కూడా ఉన్నారు. అలాంటి వీడియో అన్ని కూడా నేను తీసి పెడతాను. ఇంకా మన డ్రై ఫిషెస్ అన్ని కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కవర్ చేసి చూపిస్తాను. రండి లైక్ చేయండి. ఫస్ట్ జంపింగ్ చేయాల్సి వస్తుంది ప్రతి దినం, అన్ని అర్థం ఉన్నాయి కాలువలో. చూసారా అక్కడ చేపలు చూసారు కదా ఎలా ఉన్నాయి మొత్తం. నేను ఇగో ఇగో రొయ్యపడి చూసారా ఎలా పెడుతున్నారా. ఎన్ని రోజులు తింటారు కదా మీరు, ఆ 2 రోజులు ఇయ్యే. ఇగో సావడాయిలు సగం ఎండింది, ఎందరో గంట ముందు ఎండబెట్టింటున్నారు. చూసారు కదా సావడాయిలు ఎలా ఉన్నాయా చూడండి. ఇగో నోరు తెరిచేసింది ఇది, నోరు తెరిచింది. నోరు మూవని చెప్పండి రా బాబు, నోరు మూవని చెప్పండి రా. ఇగో చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఎంతే ఉంటుంది, తర్వాత ఇంత అయిపోద్ది ఎండిన తర్వాత. మొత్తం చూసారా ఎలా ఉంది చూసారా మొత్తం ఎంత. మీకోసం వచ్చాను బాబా, అంత దూరం నుంచి మీకోసం వచ్చాను. లైక్ చేయండి రా, మీరు లైక్ పోతే ఎవరు చేస్తారా, మీకోసం కదా వచ్చింది. పెద్దోడు ఎదవ కామెంట్లు ఆడుతున్నారు ఏంటిరా. పెద్దోళ్ళు ఉన్నారు ఇంకో పాజిటివ్గా తీసుకోండి. కుర్రోళ్ళ కోసం నేను చెప్పేది, కుర్రోళ్ళ కోసం లైక్ చేయండి రా, షేర్ చేయండి రా అనేది కుర్రోళ్ళ కోసం. పెద్దోళ్ళు ఉన్నారు ఇంకో, పెద్దోళ్ళు నాకు గౌరవమే. పెద్దోళ్ళని ఎలా మాట్లాడతాను. మా అన్ని వీడియోలు చూడండి. మీరు ఒక వీడియో కాదు, మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీరు చూసారా అంటే మన మాట తీరు మన పద్ధతి ఎలా ఉంటుందో మీకు అర్థమవుద్ది. మీరు అవి చూడకుండా ఇది ఒకటే చూసి లైక్ చేయరా అని అంటున్నారు. నువ్వు అలా అంటున్నావు ఏంటరా అంటున్నారు. నాకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, నాకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి లైక్ చేయండి సార్ అనే అంటాం. లైక్ చేయండి సార్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి ఇచ్చే గౌరవం ఆగిస్తాం అనమాట. మనకంటే చిన్న వాళ్ళ కోసమే ఆ డైలాగ్ వాడతాం అనమాట. అది ఎందుకు వాళ్ళ కోసమే అంటున్నామేమో. మా గ్రాఫ్ చెక్ చేసుకుంటే ఎంతమంది చూస్తున్నారో, ఎవరు చూస్తున్నారో, ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, మన ఇండియాలోనే వెళ్తుందా, బయట దేశాలు కూడా మన వీడియో చెక్ చేస్తే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. 60 ఇయర్స్ వాళ్ళు, 45 ఇయర్స్ వాళ్ళు 10% చూస్తున్నారు. 90% చూసే వాళ్ళు అంతా కూడా యూత్తే చూస్తున్నారు మన వీడియోస్ అన్ని కూడా. వాళ్ళ కోసమనే లైక్ చేయండి రా బాబు, లైక్ చేయండి రా అంటున్నాం. పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు చాలా గౌరవం పెద్దవాళ్ళంటే. నేను ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తాను, పెద్దవాళ్ళకి చాలా గౌరవిస్తాను. సార్ ఎవరైనా సరే 30 ఇయర్స్ నుంచి లేకపోతే 35 ఇయర్స్ పైన వాళ్ళు మన వీడియో చూస్తుంటే మీరంటే నాకు చాలా గౌరవం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటసేపు మోగించండి ప్రతి ఒక్కరు కూడాను. అర్థం ఉందా. నేను ఎవరికైనా గౌరవం ఇస్తాను, ఇచ్చి పుచ్చుకుంటాను. నాకంటే చిన్న వాళ్ళు కుర్రోళ్ళు ఎక్కువ చూస్తాను మన వీడియోలు. అర్థం ఉందా, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట వీడియోస్ అన్ని కూడా. అందుకోసమే లైక్ చేయండి రా అంటున్నాను. పెద్దోళ్ళు అనుకో సార్ లైక్ చేయండి సార్ అంటాం. అర్థం అవుతుంది కదా. దీన్ని కేవలం ఇందులో మెన్షన్ చేయడానికి కారణం అదే. కామెంట్ సెక్షన్లో పతోని లైక్ చేయండి రా అని అంటున్నారని దానికోసం నా సమాధానం కోసం చెప్తున్నాను అనమాట. పెద్దలను గౌరవిస్తాం, ఎందుకంటే మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. ఎవరికి ఇచ్చే గౌరవం అలాగే ఇస్తాం అనమాట. కాకపోతే మన ఈ వీడియోస్కి యూత్ అనేది అట్రాక్ట్ అవుతున్నారు, దానికోసమే వాళ్ళు చేస్తున్నాం. చూసారు ఫిషెస్ ఎలా ఉన్నాయో, పెద్దవాళ్ళు అయినా సరే పిల్లవాళ్ళు అయినా సరే ఎవరికైనా గౌరవిస్తాం. కాబట్టి ఇది మెన్షన్ చేసుకోండి. చూసారు కదా ఎలా ఉన్నాయో, మొత్తం అంతా చివరి దాకా పెట్టారు. మొత్తం అన్నీ కూడా చూపిస్తాను, ఎక్కడ మిస్ చేయొద్దు. మన వీడియో ఎండ్ చేసే టైం వస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారో అర్థమవుతుందా, మీ ఏజ్ ఎంత, మీ ఊరేంటి, మొత్తం అంతా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటనేది మనం తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి మీ ఊరి పేరు చెప్పమంటున్నాం. అంతేకాని మీ ఊరు చేసేసి మిమ్మల్ని కబ్జా చేసేద్దాం, హైజాక్ చేసేద్దాం అని కాదు. అర్థమవుతుందా. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగానే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఎందుకంటే చాలా అద్భుతంగా తీసాం, మీకోసం కష్టపడి గోదావరి దాటి పంటి దాటి మరీ వచ్చాం. అర్థమవుతుందా. కాబట్టి చూడండి మొత్తం ఫిషెస్ అన్ని చూపించేసి మన బోట్ల దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడ మొత్తం చూపించేసి ఆపేద్దాం. చూడండి ఇగో గోఫర్ ఫిష్ చూసారు ఎప్పుడన్నా. పఫర్ ఫిష్ అంటారు, సముద్రపు కప్ప అంటారు దీన్ని, గోఫర్ ఫిష్ అంటారు. అక్కడ పచ్చివి లేవు, ఉంటే చూపించేవాడిని. తెలుగులో బొంక అంటారు. ఒరి బాబు బొంక అంటే బూత్ కాదురా, బొంక అంటారు తెలుగులో ఈ చేపనే. అర్థమైందా. దానికోసం చెప్తున్నాను. బొంక అంటే మళ్ళీ బూత్ తిడుతున్నాం ఏంటరా అంటారా, మళ్ళీ ఈ బాధలు ఎక్కువైపోయిన కామెంట్లు. తెలుగులో బొంక, ఇంగ్లీష్లో గోఫర్ ఫిష్. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మన వీడియో చూడడం వల్ల అంతకంటే ఉపయోగం లేదు. చూడండి, దేవుడు మనం మనిషిగా పుట్టించి మనకు జ్ఞానం ఇచ్చింది ఇలాంటివి తెలుసుకోవడం కోసమే. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు చిన్న చిన్న డైర్లు బ్రాలు వేసేసుకుని డ్యాన్స్ రేసింగ్ కానీ వాళ్ళకి ఓ లైకులు కొట్టేస్తాం గొప్పతనం కాదు. మాలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చెయ్యాలి. అర్థమవుతుందా. మీకు కంటెంట్ ఎటువంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. అర్థమైందా. కామెంట్ చేస్తే నేను వీడియోలు అలా మారుస్తాను. ఎలా కావాలి ఏంటి, మీకు ఏ వీడియోలు కావాలి, అవసరమైతే 500, 600, 1000 కిలోమీటర్లు వెళ్ళినా సరే మీకోసం వీడియో చేస్తాను.
మీ ఊరి పేరు కామెంట్ చేయండి, మీ దేవురో చేయండి, మీ ఊర్లో ప్రత్యేకమైన ప్రదేశం ఉంటే చెప్పండి, అక్కడికి వచ్చి మరి చేస్తానమాట వీడియో. ఎక్కడ దాకా వెళ్తాను మనం సిద్ధంగా ఉన్నాం. చూడండి ఇక్కడ వేసేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ తీసండి ఎక్కడ తంతారు ఇక్కడ చేపలు తోడు ఎత్తరికి తేడా వస్తే అది పదండి. ఇప్పుడు దాకాను మన వీడియో అంతా చూసుంటారు, ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుంది. మొత్తం అంతర్వేది ఫిష్ హార్బర్ అంతా కవర్ చేసాం. కాకపోతే ఇవాళ ఇంకొంచెం సరుకు తక్కువ వచ్చింది అనమాట. సరుకు అనేది చాలా లాడ్ కలెక్షన్ అవుతుంది. అంటే మనం రావడం లేట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం ఇక్కడ రావాలన్నప్పుడు మార్నింగ్ 8 గంటల నుంచి 10 గంటల దాకా అనేది జరుగుతుంది. 10 గంటలు దాటిందంటే సరుకు తగ్గుతుంది. ఇప్పుడు మాక్సిమం 10 అవుతుంది. మనం కొంచెం రావడం వల్ల సరుకు అంతా ఎక్స్పోర్ట్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. ఎక్కువ శాతం సరుకు అనేది వచ్చినట్టు పోతుంది. ఎందుకంటే తాజా సరుకు కదా. మన చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా తాజా సరుకు దొరికేది మన అంతర్వేది ఫిష్ హార్బరే. అంతర్వేది ఫిష్ హార్బర్ రావాలంటే మీకు అడ్రస్ చెప్తాను చూడండి బాగాను. అంతర్వేది అంటే పెద్దగా అందరూ తెలియకపోవచ్చు. అంటే కొంతమంది ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తెలియని వాళ్ళ కోసం అనేది ఈ అడ్రస్ చెప్తున్నాను, బాగా గమనించండి. మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారనుకో, హైదరాబాద్ నుంచి నరసాపురం టికెట్ తీసుకోవాలి. రైల్వే స్టేషన్కి వెళ్తే నరసాపురం టికెట్ తీసుకుని నరసాపురం రైల్వే స్టేషన్లో దిగితే నరసాపురం రైల్వే స్టేషన్ నుంచి పంట్రే ఉంటుంది. ఆ పంట్రే దగ్గరికి రావడానికి ఓ 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ వచ్చారంటే అక్కడి నుంచి మనకి పంట ఉంటుంది. పంట అంటే కొంతమంది తెలియపోవచ్చు, చెప్తున్నాను చూడండి. మీకు ఇప్పుడు మనం కూర్చున్నాం కదా సిట్టింగ్ పడవ, ఇలాంటి పడవ లాంటిది పెద్ద సైజు ఉంటుంది. మన వీడియో స్టార్టింగ్ లో చూసి ఉండొచ్చు మీరు, మనం టికెట్ కౌంటర్ అని చూపించాం కదా, అదే పంట అంటే. అక్కడ మనకి ఓ మనిషికి వచ్చి 20 రూపాయలు టికెట్ తీసుకుంటారు. అది దాటి ముందుకు వచ్చారంటే మీరు లాంగ్ నుంచి వస్తారు కాబట్టి మీకు వెహికల్స్ ఏమి ఉండవు కాబట్టి అక్కడ ఆటోలు ఉంటాయి. ఆటోకి 200 ఇచ్చారంటే మనకి 13 కిలోమీటర్లో, పండ్రేవు దగ్గర నుంచి 13 కిలోమీటర్లో డైరెక్ట్గా ఆటో అతను మాట్లాడుకుంటే తీసుకొచ్చి ఇక్కడ దింపేసి వెళ్ళిపోతాడు. మనకి ఇక్కడ నుంచి కూడా ఆటోలు ఉంటాయి. లేదు మీరు అలాగే వెళ్ళాలంటే వెయిటింగ్ ఛార్జ్ 100 రూపాయలు ఇస్తే అతను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని అదే పండ్రేవు ఇక్కడ దింపుతారు. లేదు మీరు కాకినాడ నుంచి లేదు అమలాపురం నుంచి రావాలనుకున్నారు అని అంటే మీరు డైరెక్ట్గా రాజోల్లో దిగేసి రాజుల బస్ స్టాండ్ కాడ నుంచి మనకి లోకల్ బస్సులు ఉంటాయి, అంతర్వేది గుడి దగ్గర బస్సులు ఉంటాయి. ఆ బస్సులో వచ్చేసారంటే డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. అంతర్వేది గుడి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు వాక్ చేసుకుంటారంటే 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది వాక్ చేసుకుంటూ వస్తే. మనకి అంతర్వేది ఫిష్ హార్బర్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టారంటే చాలా క్లారిటీగా కనబడుతుంది అడ్రస్. ఎవరిని కూడా పెద్దగా అడగవసరం లేదు, ఇబ్బంది పడవసరం లేదు. గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తున్నారంటే కరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. లేదు ఎవరినైనా అడిగినా కూడా బాగా నోటెడ్ అనమాట. అంతర్వేది ఫిష్ హార్బర్ అంటే బాగా ఫేమస్ చుట్టుపక్కల ఏరియాలో. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. కాకపోతే మనం టైం దాటి రావడం అనేది ఫిషెస్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి అనమాట. 1 అవర్ కవర్ చేసి చూపించాను. ఈసారి మళ్ళీ ఇంకో రోజు వచ్చి ఫిషెస్ అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీ ఫుల్గా కవర్ చేస్తాను. ఈసారి మార్నింగ్ 8 o'clock వచ్చేలా చూస్తాను. ఎందుకంటే మనకి పంట అనేది ఈరోజు కొంచెం లేట్గా తీశారు. ఫస్ట్ పంటకి వచ్చేసాం మనం. లేట్గా తీయడం అనేది మనకి టైం మిస్ అయింది. అదొకటి మనం ఘాట్ రోడ్లో వచ్చాం. ఊళ్ళోంచి మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి వస్తే కొంచెం తొందరగా రావచ్చు. మనం ఘాట్ రోడ్లో వచ్చాము. ఆ రోడ్ బాగోలేదు, దానివల్ల కొంచెం లేట్ అయింది. కాబట్టి మనం వీడియో చూస్తాం ప్రతి ఒక్కరికి కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త చూసిన అయితే గంట సింబల్ మోగించండి. అలా అయితే మన వీడియోస్ అన్ని కూడా వస్తాయి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కటి కూడా చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మీ దేవురో కూడా కామెంట్ చేయండి. మన వీడియోస్ అన్ని కూడా మిమ్మల్ని నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉంటాయి. మనం ఇప్పుడు వరకు మాట్లాడిన భాషా ప్రావీణ్యంలో ఏదన్నా కానీ తేడా కనిపిస్తే మీకు మాత్రం నాకు క్షమించండి. లేదు మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి మీకు స్పోర్టివ్గా మిమ్మల్ని ఉత్తేజపడటానికి, మిమ్మల్ని సంతోషపడటం కోసం అనేది మనం వీడియో చేయడం జరిగింది. ఎవరిని బాధ పెట్టాలని కానీ, ఎవరిని దుర్భాషలాడాలని కానీ ఎటువంటి చెడు ఉద్దేశం కూడా మన వీడియోలో లేదనమాట. కేవలం ఎంటర్టైన్మెంట్ గాను మినిమం బేసిక్ నాలెడ్జ్ కోసం అనేది మనం వీడియో చేయడం జరిగింది. ఎటువంటి ప్రమోషన్ వీడియో కూడా కాదు. అర్థమవుతుందా? మీ అందరికీ నాలెడ్జ్ కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. మన మాటల్లో కానీ మాటతీరులో కానీ ఏదైనా తేడా ఉందనుకుంటే మాత్రం క్షమించండి. ఏంటంటే మన లోకల్ లాంగ్వేజ్ ఈ చుట్టుపక్కల భాషా ప్రావీణ్యాన్ని బట్టి మనం మాట్లాడటం జరిగింది అన్నమాట ప్రతి ఒక్కటే. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.